హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక మంచి కంపోస్ట్ గురించి తెలుసుకుందాం. చాలా రోజుల తర్వాత ఒక కంపోస్ట్ తయారు చేయడం ఎలాగనే గురించి నేను వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మా గార్డెనర్స్కి ఒక అనుమానం ఉంటుంది. ఏ మొక్కలకి ఎటువంటి కంపోస్ట్ చేస్తే చాలా బాగా పెరుగుతుంది, ఏ సీజన్లో ఎటువంటిది వేయాలి అనేది. అవన్నీ డౌట్స్కి ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. కొద్దిగా ఓపికతో చివరి దాకా చూడండి. స్కిప్ చేస్తే నేను చెప్పే టిప్స్ మీకు మిస్ అయిపోతారు. నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోకండి. ఫ్రెండ్స్ చూడండి, కంపోస్ట్ అనగానే చాలా పెద్ద పెద్ద ప్రాసెస్లు ఉంటుంది. చాలా తక్కువ పనిలో ఎక్కువ పనికి వచ్చేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కౌడంగ్ అనగానే ఏది పడితే అది ఆవుది మనం పేడ తీసుకురాలేం. దానికి మంచి ఊరు సైడ్లో ఉంటాయి కదా, నాటి ఆవు ఉంటుంది కదా, వీటిని తీసుకొచ్చి పేడ తీసుకొస్తేనే మనకు అందులో మంచి విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక మొక్కలకి కావాల్సిన అన్ని పోషణలు అందులో దొరుకుతుంది. ఇప్పుడు పేడ తీసుకొచ్చాము, మనం అది డైరెక్ట్గా మొక్కలకి వేయొచ్చా అని కొంతమంది అనుకుంటూ ఉంటుండొచ్చు. అలా దయచేసి ఎవరు వేయకండి. పచ్చి పేడ మొక్కల్ని చంపుతుంది. అది పెద్ద చెట్టు అయినా కావచ్చు, చిన్న మొక్క అయినా కావచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ పచ్చి పేడ అది కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లో, అంటే కుళ్ళిపోయే ప్రాసెస్లో ఒక గ్యాస్ని విడుదల చేస్తుంది. మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు ఈ కుప్ప వేసి ఉంటారు కదా, ఈ పచ్చి పేడని కొద్దిగా లోపలికి చేయి పెట్టి చూస్తే వేడిగా ఉంటుంది. మీరు చూసి ఉండొచ్చు. ఆ వేడిగా ఉంది అంటే అది మొక్కల్ని చంపుతుంది అని అర్థం. అది మొత్తం చల్లబడిన తర్వాతనే మనం మొక్కలకి వేయాలి. అంటే మినిమం ఒక 5 నెల 6 నెల దీనికి కావాలి కంపోస్ట్ అవ్వటానికి. అంత టైం మనకు లేనప్పుడు ఒక నెలలో మనం ఈ కంపోస్ట్‌ని ఎలా తయారు చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను కొద్దిగా పేడ తీసుకొచ్చాను. ఇది ఆవు పేడ. ఇది ఎదురుగున్న గోశాల నుంచి తెప్పించాను నేను. చూడండి ఎంత బావుందో. ఆవు పేడ ఎప్పుడైనా కానియండి, బర్రె పేడ కన్నా చాలా మంచిది. మొక్కలకి చాలా ఇది. ఇప్పుడు ఆవు పాలు శ్రేష్ఠ అని ఎలాగంటామో, ఆవు పేడ కూడా చాలా మంచిది. అందుకోసమైనా గోశాల దగ్గర ఉన్నప్పుడు దాన్ని కొద్దిగా ఏదైనా మనం తీసుకువెళ్ళి తినటానికి ఏమైనా ఇచ్చి కొద్దిగా పేడ అడిగితే వాళ్ళే ఇస్తారో తెచ్చుకోవచ్చు. లేదు మీకు అది దొరకట్లేదు అంటే ఏం చేయొచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది తీసుకొచ్చిన తర్వాత నేనేం చేశానంటే దీన్ని కొద్దిగా ఆరబెట్టాను. ఆరబెట్టడం అంటే దాన్ని తీసుకుపోయి ఎండలో పెట్టడం కాదు. ఏ కంపోస్ట్ అయినా ఎండ తగిలింది, డైరెక్ట్గా సన్లైట్ తగిలింది అంటే అందులో ఉన్న సూక్ష్మజీవులన్నీ చచ్చిపోతాయని అర్థం. సూక్ష్మజీవులన్నీ చచ్చిపోయిన తర్వాత మనం ఏ మొక్కలకి ఎన్ని వేసినా కూడా అందులో లాభం ఉండదు. అది మాత్రం గుర్తుంచుకోండి. అంటే అది వర్మీ కంపోస్ట్ కావచ్చు, కౌడంగ్ కంపోస్ట్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. దానికి ఎండ తగలకూడదు. మనం కిచెన్ కంపోస్ట్ చేసేటప్పుడు కూడా చాలా మంది ఎండలో పెడుతూ ఉంటారు కదా, అలా చేయకండి. ఇప్పుడు ఈ పచ్చి పేడని తీసుకొచ్చిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా, అంటే ఉండలాగా చేసి దాన్ని మనం నీడలో ఆరబెట్టుకోవచ్చు, డైరెక్ట్గా ఉండలాగా. దీన్ని ఘనజీవామృతం చేయడం ఎలాగని కూడా నేను బోలెడు సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ఒకసారి నాకు కామెంట్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా తర్వాత ఇంకో విధానం ఏంటంటే, ఇట్లా పిడకలు చేసి దాచిపెట్టుకోవడం. పిడకలు చేస్తే ఏంటంటే మనకు వారం 10 రోజులను ఎండిపోతుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది పల్లెటూరులో అందరూ చాలామంది చూస్తూ ఉంటారు. వాళ్ళంతా ఈ పొయ్యిలో వేయటానికి కోసమని ఇలా పిడకలు చేస్తూ ఉంటారు. ఈ పిడకలు ఇప్పుడు మనకు ఆన్లైన్లో కూడా సేల్ అవైలబుల్గా ఉంది. అంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఈ పిడకలు కావాలంటే ఎక్కడికి పోతారు కదా, కొద్దిగా డబ్బులు పెడితే ఆన్లైన్లో వస్తుంది. లేదంటే పూజ స్టోర్లో కూడా ఇది సేల్ చేస్తూ ఉంటారు. మీరు కావాలంటే అది కూడా తెచ్చుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కావాలి అనుకుంటే అక్కడి నుంచి కూడా తెప్పించుకోవచ్చు. ఓకేనా. దీన్ని కౌడంగ్ కేక్ అంటారు. ఇలా పిడకలన్నీ చేసిన తర్వాత దీన్ని నీడలని ఆరబెట్టాలి. ఎందుకు అని ఇందాక నేను చెప్పాను కదా, దానికోసం అన్నమాట. దాన్ని ఎండలో పెడితే మొత్తం పోషకాలన్నీ చచ్చిపోతాయని నీడలను ఆరబెట్టాలి. ఇది వారం 10 రోజులు, ఎండాకాలంలో అయితే వారంలో ఎండిపోతుంది. కొద్దిగా చలికాలంలో అయితే 10-15 రోజులు పడుతుంది. ఇంకా వర్షాకాలంలో అయితే చాలా రోజులే పడుతుంది. ఎందుకంటే వాతావరణం కూడా చల్లగా ఉంటుంది కాబట్టి అది ఆరడం కాస్త లేటు. ఇదైతే మనం ఎన్ని రోజులైనా దాచిపెట్టుకోవచ్చు. ఇలా మనం డ్రై చేసి ఎన్ని రోజులైనా దాచిపెట్టుకొని కావాల్సినప్పుడు కొద్దిగా పొడి చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు. ఇదొక విధానం. ఇది అర్థమైంది కదా పిడకల గురించి మొక్కలకి. ఇది ఎలా వాడాలి అనేది కూడా నేను చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పచ్చి పేడ తీసుకొచ్చాం. మనం
కొంచెమే దొరికింది పచ్చి పేడ, 1 కేజీ 2 కేజీలు దొరికింది, మొక్కలకి వేయాలి. ఎట్లా దీన్ని ఇన్ని ప్రాసెస్ చేయలేమనుకున్నప్పుడు ఒక 10 లీటర్ నీళ్ళలో ఈ పచ్చి పేడని బాగా మిక్స్ చేసేసేయండి. అంటే పల్చగా ఉండాలి. పల్చగా ఉన్న తర్వాత దాన్ని మొక్కలకి మనం డైరెక్ట్‌గా కొంచెం కొంచెం పొయ్యొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అప్పుడు చచ్చిపోదు. ఎందుకంటే అది నీళ్ళలో కలుస్తుంది కాబట్టి మొక్కలకి ఎటువంటి హాని జరగదు. మంచి పోషకాలు అందుతుంది. ఇంకా తర్వాత దీన్ని ఇంకా ఎక్కువ మన పని చేసేటట్టు ఎలా చేయొచ్చంటే దీంట్లో కొంచెం బెల్లం కలపడము, ఇంకా తర్వాత దానికి కొద్దిగా శనగపిండి ఎయడం. దీనివల్ల మనకేంటంటే అది ఇంకా బాగా పనిచేస్తుంది. అంటే 2 డేస్ దాన్ని మనం ఇలా నీడలోనే ఒక మూత పెట్టి సైడ్‌కి పెడితే 2 రోజుల తర్వాత మంచి ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారవుతుంది. దాన్ని మనం 1 లీటరు ద్రావణానికి 10 లీటర్ వాటర్ కలిపి అన్ని మొక్కలకి ఎయొచ్చు. కొద్దిగా ఫిల్టర్ చేసి దాన్ని అన్ని మొక్కల ఆకుల మీద కూడా స్ప్రే చేసినా కూడా దీనివల్ల చీడపీడలు కూడా చాలా తక్కువైపోతుంది. ఇంకొకటి దోమలు, ఇటువంటి చీమలు ఇటువంటిదని కూడా తగ్గిపోతుంది. ఈ పేడ ద్రావణం మనము స్ప్రే చేయడం వల్ల. ఓకేనా? ఇది రెండో విధానం. ఇంకా పిడకలు ఏం చేయొచ్చంటే పిడకలు తీసుకొచ్చినప్పుడు ఇలాగే వాటర్‌లో నానబెట్టి ఒక 2 డేస్ నానబెట్టండి. కొంచెం 2, 3 పిడకలు తీసుకొని ఆ వాటర్‌కి ఇందాక చెప్పినట్టుగా మన లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా తయారైతుంది. దాన్ని కూడా మన మొక్కలకి ఎయొచ్చు. ఇంకా మూడో విధానం చెప్తాను. ముఖ్యమైన విషయం చెప్తానిప్పుడు. ఈ ఆవు పేడని కంపోస్ట్‌గా ఎలా తయారు చేసుకోవచ్చు అని. చూడండి, కంపోస్ట్‌గా తయారు చేయాలంటే ఇది కాస్త పెద్ద పెద్ద ప్లేస్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. ఈ అపార్ట్మెంట్‌లో ఉన్నవాళ్ళు, పక్క పక్కన ఇల్లున్న వాళ్ళకి ఇట్లా మనం కౌడంగ్ కంపోస్ట్ చేస్తాము అంటే దీని వాసన భరించలేక పక్క వాళ్ళు కానీ, ఇంటి వాళ్ళు కానీ కొట్టటానికి వస్తారు మనల్ని. సో, చిన్న ప్లేస్‌లో ఉన్నవాళ్ళు ఇది చేయటానికి వెళ్ళకండి. ఇదొక జాగ్రత్త చెప్తున్నాను. కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే కొద్దిగా వాసన వస్తూ ఉంటుంది. సరే, మీకు ప్లేస్ ఉంది, ఎలా చేసుకోవచ్చు అంటే దీన్ని ఒక సైడ్‌లో ఇలా కుప్పలాగా వేసి దానిపైన ఒక మూత పెట్టేసేయండి. అంటే గోని సంచి కానీ లేకపోతే ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్లు కానీ దానికి పైన కవర్ వేసి పెడితే అదేమవుతుందంటే లోపల నుంచి కొద్దిగా హీట్ ఉత్పన్నమై అది కంపోస్ట్‌గా తయారవుతుంది. దీనికి ఒక 1 మంత్ అయినా పడుతుంది, లేకపోతే 2 మంత్స్ అయినా పడుతుంది. అది మీ దగ్గర ఉన్న వాతావరణాన్ని బట్టి ఉంటుంది. బాగా డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు కొంచెం బెల్లం నీళ్ళు కానీ లేకపోతే కొద్దిగా వాటర్ కానీ దాని మీద చల్లుతూ ఉంటే తొందరగా కంపోస్ట్ అవుతుంది. ఇంకా బెల్లం నీళ్ళు ఏమైనా వేస్తూ ఉంటే ఇట్లా మనం ఏదైనా ఒక చెట్టు కింద ఏమైనా వేసి పెడితే దాంట్లో మంచిగా అర్త్‌వర్మ్స్ కూడా పుడుతుంది. మీకు అర్త్‌వర్మ్స్ తయారు చేసుకోవాలన్నా కూడా ఇది బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా కంపోస్ట్ మన గోశాల నుంచి తీసుకొస్తామంటే కనుక కనీసం ఒక 4, 5 నెలల పాతది తీసుకురండి. అంతకన్నా ముందు ఉన్నది తీసుకురాకండి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు అది ఇంకా కంపోస్ట్‌గా తయారై ఉండదు. దానివల్ల కొద్దిగా ఇదవుతుంది, మొక్కలకి హాని చేస్తుంది. కొంచెం లేట్‌గా అంటే కొద్దిగా పాతది చూసి తీసుకొస్తే 6 నెలలైతే ఇంకా మంచిది. ఇప్పుడు ఏదైనా కుప్ప పోసి ఉంటారనుకోండి, కింద ఉంటుంది, అడుగున ఉంటుంది కదా, అది వెతికి తీసుకొచ్చుకోండి. అది ఇంకా పాతగా ఉంటుంది. పైన పైన ఏస్తూ ఉంటారు కదా, ఏ రోజు పేడ ఆ రోజు పైన పైన ఏస్తూ ఉంటారు గోశాలలో కానీ లేకపోతే పల్లెటూర్లో వెళ్ళినప్పుడు కానీ. సో, అది చూసుకొని తెచ్చుకొని మొక్కలకు వాడండి. ఇది ఎప్పుడెప్పుడు వాడొచ్చంటే నెలకు 1, 2 సార్లు వాడొచ్చు. అన్ని మొక్కలకి ఆవు పేడ నీళ్ళు కానీ, ఆవు పేడ కానీ, మన డ్రై అయింది కానీ అన్ని మొక్కలకి ఎయొచ్చు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మల్చింగ్ లాగా కూడా కౌడంగుని మనం ఎయొచ్చు. అంటే పిడకలాగా చేసుకుంటాం కదా, చిన్న చిన్న మొక్కలాగా చేసి మనం ఒక మల్చింగ్ లాగా చేసుకుంటే చాలా మంచిగా మొక్కలు పెరుగుతుంది. ఇది నాకు తెలిసిన కొన్ని మాటలు మీకు చెప్పాను, కొన్ని టిప్స్ చెప్పాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. ఏమనిపించిందని కామెంట్‌లో చెప్పడం మాత్రం దయచేసి మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో వద్దాం. అప్పటి వరకు బై బై.